కోట్ల రూపాయలు సంపాదించొచ్చు. కానీ ఒక రోజుకి కొంతమంది 10,000 సంపాదించే వాళ్ళున్నారు. రూ. 1,00,000 సంపాదించే వాళ్ళున్నారు. కానీ చిల్లి గవ్వ మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు ఉండదు. తెల్లవారే వరకు ఉండదు. ఏంటి? ఎందుకలా అవుతది? ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ధన సంకల్పం, ధనం అనేది జగత్మూలం. మనిషి పుట్టిన కాడి నుంచి పెరిగినంత వరకు, వాడు వృద్ధుడయ్యేంత వరకు ధనంతోనే నడుస్తుంది ఇప్పుడున్న సమాజం. అవును. పుట్టే వరకు కాటికి చేరే వరకు. ధనం అనేది చాలా అవసరం ప్రతి ఒక్క మనిషి. దాన్ని ఏ రూపంగా అయినా మనిషి సంపాదించుకోగలుగుతాడు, హ్మ్. కానీ నిలబెట్టుకునేదే తక్కువ. రెండోది, ఈరోజు ఇప్పుడున్న యువత తండ్రులు వాళ్ళు పెద్దలు సంపాదించిన స్థిరాస్తులు ఉన్నాయి. వాళ్ళు చాలా లక్షల కోట్లతో సంపాదించుకొని ఆస్తులు ఉన్నాయి. ధనం వాళ్ళు పొద్దున్నే లేస్తే వాడు పాకెట్ మనకి ₹1,00,000 ఇచ్చి 50,000 ఇచ్చి పంపించేవాళ్ళు ఉన్నారు. 5,000 ఇచ్చి పంపించేవాళ్ళు ఉన్నారు. ₹100 ఇచ్చి పంపించేవాళ్ళు ఉన్నారు. ధనం అనేది ఏ రూపంలో ఖర్చు పెట్టాలనేది కూడా వాళ్ళకి విధానం తెలియదు. అంటే విచ్చలవిడిగా చేస్తుంటారు. తల్లిదండ్రులు సంపాదిస్తుంటారనే ఒక ఆలోచన, వాళ్ళు చేసే పొరపాటు కూడా కొన్ని ఉన్నాయి. ధనాన్ని మనం ఎంత ప్రేమిస్తే ధనం మనకి అంత దగ్గరగా ఉంటుంది. ధనం అనేది చాలా విలువతో కూడుకున్నది. దాని విలువ లేనప్పుడు తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు. ₹1 కోసం 10 మెట్లు ఎక్కాలి. అదే ధనం విలువ తెలిసిన వాడికి ఆ రూపాయి కాదు ₹10 వాడిని ఎత్తుక్కుంటూ వస్తాయి. అప్పుడు ఆ ధనాన్ని మనం నిలబెట్టుకునే విధానం కొంతమందికి ఉంటుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా ధనాన్ని ప్రేమించి, ధనాన్ని గమనించి, ధనాన్ని ధనస్థితిలో మనం స్థిరంగా పెట్టుకుంటే మనం ధన్యులు అవుతాం. ఆ ధనం మన వెనకాల ఎప్పటికీ మన కష్టాలు తీరుస్తుంది. మనకి ఎటువంటి కష్టమైన పరిస్థితిలో కూడా ధనం మానవ రూపంలో మనల్ని ఎక్కడున్నా కూడా ఒక ఫోన్ ద్వారా కూడా మనకు అవకాశం ద్వారాగా ₹1 అవసరమైందని ఫోన్ చేస్తే వెంటనే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అటువంటిది ధనం. అంటే ఆ ధనం ఉన్నాక ధనానికి ఉన్న విలువ చూడండి ఎంత దూరం ఉందో. ఆ ధనాన్ని ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే, ఈరోజు ఉన్నది ఇది ఖర్చు పెట్టుకుంటాం, రేపుడు చూద్దాంలే అనుకున్నట్టుగా కొంతమంది జనాలు ముందుకు పరిగెడుతున్నారు. ఈరోజే, రేపు రోజు మంద కాదు. రేపు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సూర్యుడు ఉదయించేంత వరకు మనం నిద్ర లేచేంత వరకు ఆ రోజు మనది కాదు. ఆ రోజు మనది కావాలి అంటే ధనం జగత్మూలం. ధనాన్ని ప్రేమించి, దైవాన్ని పూజించి, తల్లిదండ్రులను ప్రేమించిన వాడికి కంపల్సరిగా ధనబలం అనేది ఎక్కడికి పోయినా ఉంటుంది. అదేవిధంగా ఈ ధన వశీకరణ చాలా వ్యాపారాలు చేస్తూ లక్షల కోట్లు సంపాదించుకుంటారు. బయట రోడ్లో పెట్టుకుని వ్యాపారస్తులు అయితే రోజుకి 1000, 2,000, 5,000, 10,000 సంపాదిస్తుంటారు.